ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమని అన్నారు. సిట్టింగ్ జడ్జి ఈడీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, దీనికి ఎమ్మెల్యే కృష్ణారావు సిద్ధమా అని ప్రశ్నించారు. సర్వే నెంబర్ 307లో తన కుటుంబ సభ్యులు 9 మందితో కలిసి కొనుగోలు చేసిన భూమి అని పేర్కొన్నారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక ఎమ్మెల్యే మాధవరం ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. భూములతో ఎస్ఎఫ్సీకి సంబంధం లేదని హైకోర్టు చెప్పిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అడిగితే వివరాలు ఇచ్చేవాడిని తెలిపారు. మాధవరం అక్రమాలను త్వరలో బయట పెడతారని అరికెపూడి గాంధీ అన్నారు. వాస్తవాలు తెలుసుకోండి, దమ్ము ధైర్యం ఉందా నీకు? ఉందా? రండి బహిరంగ చర్చకు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమక్షంలో మీ ఇష్టం వచ్చిన లీగాలిటీ వాళ్ళకి తెచ్చుకోండి. దానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాల్లో మన సబ్జెక్ట్ అయినాక కూడా నేను మాట్లాడతా. మరి ఎంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడి మీద బురద జల్లటం ఎంతవరకు కరెక్ట్? మీకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడే చూపిస్తా. ఇంకా ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తా. కోర్టులో నేను సబ్మిట్ చేశా. కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఒక పిటిషన్ వేశారు, వెనక్కి తీసుకున్నారు, డిస్మిస్ చేస్తాను అని జడ్జి గారు చెప్తే మళ్ళా ఇంప్లీడ్ అయ్యారు. ఎస్, మీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయండి, తప్పలేదు. దానిలో ఎక్కడ లోపం ఉందో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.